అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బీరకాయ టమాటా పచ్చడండి. అర కేజీ బీరకాయలు, అర కేజీ టమాటాలు, 15 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న కొత్తిమీర ఒక కప్పు. బీరకాయ ఈ విధంగా లైట్గా తొక్క తీసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూను జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, ఒక కప్పు పచ్చెనగపప్పు, ఒక కప్పు వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ముందుగా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయినాయండి. బీరకాయ ముక్కలు వేసుకుందాం. కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మగ్గించుకోవాలి. కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఇవన్నీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇవన్నీ మగ్గినాయండి. చల్లారాక మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకునేటప్పుడు 10 వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. డైలీ ఇగురులు పులుసులు తినాలన్నా బోర్ కొడుతుంది కదండి. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బీరకాయ కొత్తిమీర పచ్చడి తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి తాలింపు గిన్నె పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిందండి. పచ్చడిలో వేసి కలుపుకుందాం. బీరకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిందండి. ఫైనల్గా కొత్తిమీర జల్లుకోవాలి. టిఫిన్స్లోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంలో కొద్దిగా బీరకాయ టమాటా పచ్చడి వేసి ఆ పైన నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మా వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.